2000 సంవత్సరంలోని ఆ రోజున టీడీపీ ప్రభుత్వం కాలంలోని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అలాగే విద్యుత్తుని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భారీ ఎత్తున సుమారుగా 150 రోజుల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. ఆఖరు 2000 సంవత్సరంలో చెలో బషీరాబాద్ హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే లక్షలాది మంది ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యుత్ బాధలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఆ పోరాటంలోని విద్యుత్ పోరాటంలో కనీసం ఒక 3 అమరవీరులు తోటాలకి ఎదురొడ్డి నిలబడి పెంచిన విద్యుత్ ఛార్జ్ తగ్గించాలని పోరాటం చేస్తే ఆ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తుపాకులతో కాల్చి 3 పొట్టన పెట్టుకోవడం జరిగింది. అటువంటి అమరవీర్ స్ఫూర్తిగా నేడు స్మార్ట్ మీటర్ల పేరు మీద ఆదానికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త ఆదాని స్మార్ట్ మీటర్ తీసుకొస్తున్నారు. రెండోది ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల మీద కోట్ల రూపాయల భారాలు అనేది వేసుకురావడం జరిగింది. అలాగే ఆ స్మార్ట్ మీటర్లకు ట్రూ అప్ ఛార్జీలకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి ఈరోజు అమరవీరులు స్ఫూర్తితో మరింత ఉద్యమాలు సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.